सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నేను చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? గురుగారు జీ లాస్ట్ గా మనకి పంచాల తీసుకున్నప్పుడు పంచాల అస్సును వస్తున్నప్పుడు ప్రథమయోహో పూర్వ సవర్ణ అని చెప్పారు. అక్కడ అకసవర్ణ దీర్ఘ అనేది అప్లై అవుదండి. పంచాలాహలో అస్సు అని వస్తుంది కదా లాస్ట్ లోని, మనకి బహువచనం పెట్టుకున్నప్పుడు జస్ వస్తుంది. జస్ పెట్టుకుంటే జస్ చుట్టూ ద్వారా జకారం ఇత్ అవుతుంది. సో అప్పుడు పంచాల అస్సు వస్తుంది కదండి. వచ్చినప్పుడు అక్కడ సూత్రం ప్రథమయోహో పూర్వ సవర్ణ అని చెప్పారు. అక్కడ అకసవర్ణ దీర్ఘ ఆ సూత్రం అప్లై అవ్వదండి. అక్కడ అప్లై కాదు, ఎందుకంటే సంధి సూత్రాలు మనకు ఏ సూత్రాలు లేనప్పుడు అంతిమంలో ఏ సూత్రం లేనప్పుడు అప్పుడు అప్లై చేస్తాం అన్నమాట. మనకు సూత్రం ఉంది, ప్రథమాయాం ద్వితీయ విభక్తో పరతః విభక్తో అచి పరతః అకః పూర్వ పరయోస్థానే, అప్పుడు ఇదే సూత్రాన్ని ఉపయోగించాలి. మనకు సూత్రం ఉంది కదా, ఏ సూత్రం లేనప్పుడు అప్పుడు సంహిత అధికారానికి వెళ్ళి మనం అకసవర్ణ దీర్ఘ తెచ్చుకుంటాం. కాబట్టి ఇక్కడ సూత్ర విధి విధానం ఉంది. ప్రథమ విభక్తి ప్రత్యయం కానీ ద్వితీయ విభక్తి ప్రత్యయం కానీ ఉంటే ఖచ్చితంగా ఇదే అప్లై చేయాలి. ఓకేనా? ఓకే. అస్తు. తో నిన్న మనము ప్రత్యయస్య లుక్ స్లు లుపః అనే సూత్రంలో ఉన్నటువంటి స్లు కి ఉదాహరణ, లుక్ కి ఉదాహరణ, లుప్ కి ఉదాహరణ చూసాము. ఇప్పుడు అదే క్రమంలో నెక్స్ట్ సూత్రం రాసుకోండి. అది మీకు సూత్రము స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి, రాసుకోండి. ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం. ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం, ఇది ఈరోజు చెప్పుకుందాం మనం. రాసుకోండి, నీట్గా రాసుకోండి. ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం. రాసుకోండి. పదచ్ఛేదము పదచ్ఛేదము ప్రత్యయ లోపే, ప్రత్యయ లోపే సప్తమి విభక్తి ఏకవచనం. ప్రత్యయ లక్షణం, ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసః రాసుకోండి. సమాసః కింద రాసుకోండి. ప్రత్యయస్య లోపః ప్రత్యయ లోపః. షష్ఠి విభక్తులు విడగొట్టాము. ప్రత్యయస్య లోపః ప్రత్యయ లోపః. ప్రత్యయస్య లోపః ప్రత్యయ లోపః. తస్మిన్ ప్రత్యయ లోపే, ఎందుకంటే సప్తమి విభక్తి ఏకవచనం ఉంది, అందుకే తస్మిన్ ప్రత్యయ లోపే అని చెప్పి మనం అక్కడ మళ్ళా ఆ రకంగా తీసుకున్నాం. ప్రత్యయ యొక్క లోపాన్ని ప్రత్యయ లోపం అంటాము. తస్మిన్ ప్రత్యయ లోపే అంటే అటువంటి ప్రత్యయం పక్కన ఉంటే అని అర్థం వస్తుంది. ప్రత్యయ లోపే. ఓకే, ప్రత్యయస్య లోపే ప్రత్యయస్య లోపః ప్రత్యయ లోపః. తస్మిన్ ప్రత్యయ లోపే. మన ప్రత్యయ లోపే పదం విడగొట్టిన ఆ సూత్రాన్ని ఇక్కడ మనం చూపిస్తున్నాం అంట. ఆ విభక్తి ఇక్కడ చూపిస్తున్నాం. విడగొట్టి తస్మిన్ ప్రత్యయ లోపే మళ్ళీ దాంట్లోకి తీసుకురావాలి కదా, అందుకే తస్మిన్
ప్రత్యలోపం అంటే అటువంటి ప్రత్యయానికి లోపమైనటువంటి ప్రత్యయం పక్కన ఎక్కడైతే ఉందో అప్పుడు. ఆమా ఆమా ఓకే, ఇదే సమాసం షష్ఠి విభక్తి విడగొట్టాం కానీ ప్రత్యయస్య లోప ప్రత్యయ లోప షష్ఠి తత్పురుష సమాసం. ఓకే, ఆమా నెక్స్ట్ రాసుకున్నాం. ప్రత్యయో లక్షణం యస్య కార్యస్య. ప్రత్యయ లక్షణం. నెక్స్ట్ రాసుకుని కింద రాసుకోండి. ప్రత్యయో అంటే ప్రత్యయ, అది హసిచ సూత్ర ప్రకారం సంధి అయిపోయి ఓ అయిపోయింది. ప్రత్యయ లక్షణం యస్య కార్యస్య. ప్రత్యయ లక్షణం యస్య కార్యస్య తత్ ప్రత్యయ లక్షణం అంటే ప్రత్యయ లక్షణం కూడా ఇక్కడ విగ్రహవాక్యంలో విడదీసి చెప్తున్నమాట. ప్రత్యయో లక్షణం యస్య కార్యస్య. ప్రత్యయ లక్షణం ఏ కార్యానికైతే ఉందో దాన్ని ప్రత్యయ లక్షణం అంటాము. ప్రత్యయో లక్షణం యస్య కార్యస్య తత్ ప్రత్యయ లక్షణం. తత్ ప్రత్యయ లక్షణం. ఓకే, అంటే ప్రత్యయము లక్షణంగా ఉంది అంటే ఏ కార్యానికైతే ఏ పనికైతే దాన్ని ప్రత్యయ లక్షణం అంటాం. అంటే ప్రత్యయం లోపమైనప్పుడు ఆ ప్రత్యయం లేకపోయినప్పుడు కూడా ప్రత్యయ లక్షణం, దానికి సంబంధించిన ఆ ప్రత్యయం ఉన్నప్పుడు ఏవైతే కనులు జరుగుతాయో ఆ తత్ కార్యం ఇక్కడ కూడా జరుగుతుంది. ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణ కార్యం భవతి. ప్రత్యయానికి సంబంధించిన కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణ కార్యాలకు సంబంధించిన కార్యాలు జరుగుతాయి అని చెప్పి ఇక్కడ చెప్పారు అన్నమాట. ఓకే, ఇదే సమాసం బహువ్రీహి సమాసం. పైది షష్ఠి తత్పురుష సమాస, ఇది బహువ్రీహి సమాస. రాసుకోండి, బహువ్రీహి సమాస. ఓకే, ఇప్పుడు దీని అర్థం రాసుకోండి. ఇప్పుడు సమాసంలో విగ్రహవాక్యంలో అవుతుంది, మా సూత్రం యొక్క అర్థం స్పష్టం అవుతుంది. ముందు పదం విభాగం చేసి విడగొట్టుకున్నాము. విడగొట్టిన తర్వాత ఆ పదంలో ఏమైనా సమాసం ఉంటే సమాసం విగ్రహవాక్యం ద్వారా మనం ఇంకా విడదీసి చెప్పుకున్నాం. ఆ విడదీసి మనం ఇంకా సూత్రాలతో ఇంకా స్పష్టత వచ్చేస్తుంది మనకి. అందుకే రాసుకోండి అర్థ. రాసుకోండి. ప్రత్యయస్య లోపే సతి. ప్రత్యయస్య లోపే సతి. ప్రత్యయస్య లోపే సతి ప్రత్యయ నిమిత్తం చూసి రాసుకునేట్టుగా. ప్రత్యయ నిమిత్తం దాన్ని బ్రాకెట్ లో ప్రత్యయ హేతుకం అని చెప్పాడు. రెండు ఒకటి, ఏదైనా రాసిన ఒకటే. ప్రత్యయ హేతుకం, ప్రత్యయ నిమిత్తం బ్రాకెట్ లో ప్రత్యయ హేతుకం కార్యం భవతి. ప్రత్యయస్య లోపే సతి ప్రత్యయ నిమిత్తం ప్రత్యయ హేతుకం కార్యం భవతి. ప్రత్యయస్య లోపే సతి అంటే ప్రత్యయం లోపమైనప్పుడు ప్రత్యయ నిమిత్తం, ఆ ప్రత్యయం నిమిత్తం చేసుకొని అంటే ప్రత్యయ హేతుకం అంటే ప్రత్యయం కార్యం చేసుకొని కార్యం భవతి. లోపమైనప్పుడు కూడా దాన్ని నిమిత్తం చేసుకుని ఏదైతే పనులు చేసుకోవచ్చు. ప్రత్యయ లోపే సతి ప్రత్యయస్య లోపే సతి ప్రత్యయ నిమిత్తం అంటే ప్రత్యయ హేతుకం కార్యం పని భవతి జరుగుతుంది అని అర్థం. ప్రత్యయస్య లోపే సతి ప్రత్యయ నిమిత్తం కార్యం భవతి అంటే ప్రత్యయ నిమిత్తం చేసుకుని ఏవైతే పనులు జరుగుతాయి అవన్నీ జరిగిపోతాయి. లేకపోయినా కూడా ఉన్నట్టుగా భావించి ఆ పనులు చేసుకోవచ్చు. ఓకే, ఇది సూత్రార్థము. ఇప్పుడు దీనికి ఉదాహరణ ఏంటి చూద్దాం. రాసుకోండి. ఒకటి అగ్నిచిత్, తర్వాత సోమసుత్. అగ్నిచిత్, సోమసుత్, అధోక్. ఈ మూడు ఉదాహరణలు ఇచ్చాయండి. ఈ మూడు ఉదాహరణలో ఎలాగని చూద్దాం, గమనిద్దాం. అంటే ఇది ఎక్కడ జరుగుతుందంటే ఈ లోప శబ్దం సూత్రంలో ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణ కార్యంలో సూత్రంలో లోప శబ్దం వచ్చిందా? ఈ లోప శబ్దం ఎందుకు వచ్చిందంటే అదర్శనం మాత్రం, అంటే అదర్శనం అంటే కనిపించకుండా చేయడం కోసం. కనిపించకుండా చేయడం అంటే వెంటనే ఇక్కడ లుక్కు స్లు లుప్గా కూడా తీసుకోవచ్చు. అంటే లుక్కు స్లు లుప్పు చేసినప్పుడు కనిపించకుండా పోతాయి కదా, అక్కడ ప్రత్యయ లక్షణ కార్యం అక్కడ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం. ఇక్కడ ఎక్కడైతే కేవలం లోపమే కాదు, ఎక్కడైతే లుక్కు చేస్తామో, ఎక్కడైతే స్లూ చేస్తామో, ఎక్కడైతే
లుప్ చేస్తామో అక్కడ కూడా మనము ఇదే విధంగా తీసుకోవచ్చు. అంటే ప్రత్యయం లుప్ చేసినప్పుడు, స్లూ చేసినప్పుడు, లుప్ చేసినప్పుడు మనం దాన్ని నిమిత్తం చేసుకుని మనం ఏమైనా ప్రత్యయ లక్షణ కార్యాలు ఉంటే అక్కడ చేసుకోవచ్చు, ఆ పని చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం ఇక్కడ. ఫస్ట్ అది చూద్దాం. ఇప్పుడు మనకు తెలుస్తుంది స్పష్టంగా, ఉదాహరణలో రాసుకోండి. ఇప్పుడు అగ్నిచిత్ ఎలా తయారని చూద్దాం. ఇప్పుడు అగ్నిచిత్ ఉదాహరణలో ఈ రూపం ఎలా వినియోగించబడి, ఈ సూత్రం ఎలా వినియోగించబడింది కూడా చూద్దాం. ఇప్పుడు రాసుకోండి. అగ్నిచిత్ అగ్నిచిత్ అంటే ఏంటి? ఎవరైతే అగ్ని ఎన్నుకున్నారో అతన్ని అగ్నిచిత్ అంటాం. దీని మీనింగ్ ఏంటి? ఎవరైతే అగ్నిని ఎన్నుకున్నారో వారిని అగ్నిచిత్ అంటాం. ఎవరైతే అగ్నిని చేనికియా అంటే ఎన్నుకున్నారో వారిని అగ్నిచిత్ అంటాం. ఓకే, ఇది మనకు అగ్నిచిత్ శబ్దం, దీని యొక్క మీనింగ్. ఇప్పుడు అగ్నిని ఎన్నుకోవటం ఏంటి మహోదయ? ఏంటి అగ్నిని ఎన్నుకోవటం అంటే అగ్ని అనే ఒక నామమా? కాదు. అగ్ని అంటే ఇది అగ్ని అంటే అగ్నిలో రకరకాల ఉంటాయి కదా. అగ్ని అంటే మనకు సందర్భాన్ని బట్టి వాక్యాన్ని బట్టి మనం తీసుకోవాలంటే అగ్నిలో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు అగ్ని అంటే మనకు లోహాగ్ని ఉంటుంది, జఠరాగ్ని ఉంటుంది, ఇంకేమన్నా రకరకాల అగ్ని తీసుకోవచ్చుదా. సూర్యాగ్ని ఉంటుంది. అది ఏ సందర్భంలో, అది వాక్యంలోనా, శ్లోకంలోనా, మంత్రంలో ఎక్కడ ఉంది, ఆ సందర్భాన్ని బట్టి, ప్రకారాన్ని బట్టి మన అగ్ని గురించి చేసుకుంటాం. అంటే ఎవరైతే అగ్ని ఎన్నుకున్నారో అతని అగ్నిచిత్ అన్నాం. అగ్నిం చినోతిథి అగ్నివాన్ అని అట్లా చెప్పుకుంటుంటాం. అంటే అగ్ని ఎన్నుకున్నాడు. అగ్ని ఎన్నుకున్నాడు. అగ్నికి కర్మ అవుతుంది కాబట్టి ఆ కర్మని ప్రకారంగా ఇక్కడ మనం విభక్తి పెట్టుకుంటాం అన్నమాట. అందుకే డైరెక్ట్ గా రాసుకోండి అగ్ని. ఓకే, అగ్నిచిత్తులో అగ్ని శబ్దం మూల శబ్దం ఏంటి? మూల ప్రాతిపదికం ఏంటి? అగ్ని శబ్దం. అగ్ని ఈ వేదాలలో ఈ అగ్నిలు ఆవాహని అగ్ని, గార్హపత్య అగ్ని అని రకరకాలు ఉన్నాయండి. వేదాల్లో ఇక్కడ అగ్నిచిత్ అంటే ఎన్నుకుంటారు వాళ్ళు. ఇక్కడ నాకు తెలిసి ఇదే తీసుకోవాలి, మీరు చెప్పినట్టుగా ఇదే తీసుకోవాలి. అంటే కొన్ని మామూలుగా సామాన్యంగా శ్లోకాల్లో అది సందర్భాన్ని బట్టి, ప్రకారాన్ని బట్టి తీసుకోవాలి. మనం ఏదైనా తీసుకోవచ్చు. అగ్ని ఎన్నుకున్నాడు. ఇక్కడ మనకి ఒక పదం వచ్చింది అంతే. ఆ పదానికి మనం అగ్ని ఎన్నుకుని ఏ అగ్ని మనం చెప్పలేం. సంపూర్ణ శ్లోకం కానీ, మంత్రం కానీ, సందర్భం ప్రకరణ వచ్చిందనుకో ఇది ఏ అగ్ని అని తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎందుకంటే దాదాపుగా మనకు వేదంలో ఉన్నటువంటి మంత్రాల్లో ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. అంటే ఎగ్జాంపుల్స్ గా ఆవాహని అగ్ని, లేదా ఇది మనకు ఈ 5 అగ్నులు ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ అగ్నిలోంచి ఒకే అగ్ని బ్రాహ్మణులు ఎన్నుకుంటారు. సోమయాగం చేసేటప్పుడు ఈ అగ్నులు 5 అగ్నులు రకరకాలుగా ఉపయోగిస్తుంటారు, ఎన్నుకుంటుంటారు, వాళ్ళు చేస్తుంటారు, యాగాలు చేస్తుంటారు. అస్తు. సో ఇది అగ్ని శబ్దం తోటి మనం అగ్నిచిత్ రూపం తయారవుతుంది. చూసుకోండి. ముందుగా అగ్ని శబ్దం. ఈ అగ్ని శబ్దానికి డైరెక్ట్ గా మనం అగ్ని చితవాన్ అయితే అగ్నిచిత్ అని చెప్పాం. అంటే అగ్ని ఎన్నుకున్నామని అగ్నిచిత్ అని చెప్పాం. అంటే అగ్నిం చితవాన్ అంటే అగ్నిని ఎన్నుకున్నాడు. అంటే అగ్నికి ద్వితీయ భక్తి కర్మలో ఉంది కాబట్టి డైరెక్ట్ గా మనం కర్మ పెట్టుకున్నాడు. అగ్ని పెట్టుకోండి. అగ్ని చీ ధాతు. అగ్ని చీ ధాతు. డైరెక్ట్ గా అగ్ని తీసుకొచ్చి పెట్టాం మనం. ఎందుకంటే అగ్ని ఇక్కడ కర్మ అర్థంలో వస్తుంది. మనం విగ్రహ వాక్యం చూసుకున్నప్పుడు అగ్ని ఎన్నుకున్నాడు అంటున్నాం కాబట్టి. అంటే అగ్ని అంటే ద్వితీయ భక్తి ఏకవచనంలో మనం డైరెక్ట్ గా మనం ప్రక్రియ మొత్తం చేయకుండా విభక్తి పెట్టుకుంటే డైరెక్ట్గా విగ్రహ వాక్యానుసారంగా. అగ్ని పక్కన చీ ధాతు తీసుకున్నాడు. చిన్నోతి అంటున్నా కదా, అగ్నిం చితవాన్. సో చితవాన్ శబ్దం చిత్, అగ్ని చిత్ రావాలంటే మనం చీ ధాతు తీసుకోవాలి. ఎందుకంటే ఎన్నుకునే అర్థంలో చీ ధాతు ఎన్నుకునే అర్థంలో ఉంది కాబట్టి చీ ధాతు తీసుకున్నాం. అందుకే రాసుకున్నాం అగ్ని చెయ్యి. ఇప్పుడు దీనికి ఎందుకు రాసుకోండి. భూవాదయో ధాతవః అనేన సూత్రేణ చి ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ
चिञ् इत्यस्य धातु संज्ञा भवति। ची इत्यस्य धातु संज्ञा भवति। तो ची అనే ధాతు సంజ్ఞ పై పెట్టాం. ధాతు సంజ్ఞ పై పెట్టిన వెంటనే धातोः अनुबंधलोपः, धातोः अनुबंधलोपः, धातोः अनुबंधलोपः. అనుబంధలోపం చేస్తుంది చీలో యకారం వెళ్ళిపోతుందండి. యా ఉంది కదా వెళ్ళిపోతుంది. అప్పుడు కింద రాయండి ధాతు అనుబంధ లోపం రాస్తే అప్పుడు అగ్ని అమ్ము చి, అగ్ని అమ్మ చి, అగ్ని అమ్ చి, అగ్ని అమ్ చి. ఇప్పుడు రాయండి మళ్ళా धातोः इदम् अधिकारसूत्रम्, धातोः इदम् अधिकारसूत्रम्. अस्मिन् अधिकारे अग्नौ चेः, अग्नौ चेः, అగ్నౌ చేహ్ ఇది ఉందండి. అగ్నౌ చేహ్ ఇదేమంటుంది? అగ్నౌ చేహ్ చూడండి, అగ్నౌ చేహ్, అగ్నౌ చేహ్. చూడండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అగ్నౌ చేహ్ ఏమంటుందండి రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అగ్నౌ కర్మణి ఉపపదే, అగ్నౌ కర్మణి ఉపపదే, అగ్నౌ కర్మణి ఉపపదే చి ధాతోః, చి ధాతోః క్విప్ ప్రత్యయో భవతి. చూసి రాసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది నీట్గా. क्विप प्रत्ययो भवति भूते काले, भूते काले अग्नौ कर्मणि उपपदे, अग्नौ कर्मणि उपपदे ची धातोः क्विप प्रत्ययो भवति, क्विप प्रत्ययो भवति. ये महोदय क्रिप् महोदय, क्रिप् క్విప్, క్విప్ అంటాం దీన్ని, క్విప్ అంటాం. क्लिप् क्लिप् महोदय, కకారం సగం ఉంది, క్వి వి క్వి క్విప్. क्विप् ओके महोदय. కకారం సగము, వకారం ఉంది, వకారంలో ఈకారం ఉంది, క్వి ओके महोदय. క్విప్ ప్రత్యయం. क्विप् ओके. क्विप प्रत्ययो भवति भूते काले, भूते काले, भूते काले. ఓకే, ఇక్కడ ఈ సూత్రం ఏమంది? కర్మణి ఉపపదే అగ్నౌ, అగ్నౌ సప్తమి విభక్తి. ఇక్కడ అగ్ని ఉంది కదా మనకు, అగ్న ఉపపద అంటే అగ్ని ఉపపదంలో ఉండాలి. ముందు ఉపపదం అంటే ఏమిటి? ఉపపదం అంటే ఏమిటి రాసుకోండి కింద. ఉపపదం ఇది కిం, ఇది వచ్చి అని చెప్పి సూత్రం. అగ్న ఉపపదే, అగ్ని ఉపపదంలో ఉంటే అగ్న ఉపపదే. సార్ వాయిస్ రావట్లేదు సార్. అగ్నౌ కర్మని ఉపదే అంటే అగ్ని, అగ్ని కర్మని ఉపపదే చి ధాతు. అగ్ని అది ఉపపదంలో ఉండాలంట. అదేటువంటి అగ్ని కర్మను, అగ్ని అది కర్మలో ఉండాలంట. ఇప్పుడు మనం అగ్ని ఎన్నుకున్నాడు అని చెప్తున్నాం. అగ్నిని ఎందుకంటే అగ్ని కర్మనే కదా, అది కర్మలో ఉంది, అది ఉపపదంలో కూడా ఉంది. అంటే అందుకే ఉపపదం అంటే ఏమిటి? ఇక్కడ సూత్రం ఉంటుంది అగ్ని కర్మని ఉపదే అంటున్నాం. అగ్ని అది కర్మలో ఉండాలి, అది ఉపపదంలో ఉండాలి. అది ఉపపదం అంటే ఏమిటి? కర్మ తెలుసు, ద్వితీయ భక్తిలో ఉంది. మనం విగ్రహవాక్యంలో కర్మని అగ్ని ఆమె పెట్టుకున్నాం. కానీ ఉపపదం అంటే ఏమిటి రాసుకున్నాం. ఉపపదం ఇది కిం, ఉపపదం ఇది కిం. అప్పుడు ఇది వచ్చిన తత్రోపపదం సప్తమిస్తాం, అది ముందే ఇచ్చాడు.
అందుకే ఆ సందేహ నివృత్తి కోసం ముందే చెప్పాడు. తత్రోపపదం సప్తమీ స్థం, తత్రోపపదం సప్తమీ స్థం, తత్రోపపదం తత్రోపపదం సప్తమీ స్థం, సప్తమీ స్థం. చూడండి, అది కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. తత్రోపపదం సప్తమీ స్థం రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ఏతస్మిన్ ధాత్వాధికారే. సూత్రం తత్ర శబ్దం ఉంది కదా, తత్ర అంటే ఏతస్మిన్ అర్థం. ఏతస్మిన్ ధాతు అధికారి, ఈ ధాతు యొక్క అధికారంలో చెప్పిన ధాతు ఇదం అధికార సూత్రం, అస్మిన్ అధికారం చెప్పి చెప్పుకున్నాం కదా. ఏతస్మిన్ ధాతు అధికారే, ఏతస్మిన్ ధాతు అధికారే, ఏతస్మిన్ ధాతు అధికారే సప్తమీ నిర్దిష్టం యత్ పదం, సప్తమీ నిర్దిష్టం యత్ పదం, సప్తమీ నిర్దిష్టం యత్ పదం, సప్తమీ నిర్దిష్టం యత్ పదం తద్ ఉపపద సంజ్ఞం భవతి, తద్ ఉపపద సంజ్ఞం భవతి. చూడు, ఇది సప్తమి నిర్దిష్టం యత్, సప్తమి విభక్తిలో నిర్దిష్టమైన ఏదైతే పదం ఉందో, ఏం చెప్పాను, సప్తమి విభక్తిలో నిర్దిష్టమైనటువంటి ఏదైతే పదం ఉందో, సప్తమి విభక్తి నిర్దిష్టమైన ఏదైతే పదం ఉందో దానికి ఉపపదం అని పేరంట. ఇక్కడ ఏంటి, అగ్నవ్ అని చెప్పాం. సూత్రంలో ఏంటి, అగ్నవ్ చేహిలో, అగ్నవ్ చేహి సూత్రం చెప్పుకున్నామా, అగ్నవ్ చేహిలో అగ్నవ్ సప్తమి విభక్తి ఏకవచనం అండి. ఇది అది సప్తమి విభక్తి నిర్దిష్టమైన పదమేనా, కాబట్టి సప్తమి విభక్తి నిర్దిష్టమైన ఏదైతే పదం ఉందో దానికి ఉపపదం అని పేరు, దానికి ఉపపదం అని పేరు. అందుకే ఇక్కడ సప్తమి విభక్తి నిర్దిష్టమైనటువంటి సూత్రంలో చూసుకోవాలి. అగ్నవ్ చేహి అనే సూత్రం ప్రయత్నం చేసి కదా, అక్కడ సప్తమి విభక్తి నిర్దిష్టమైన పదం ఉంది అనమాట. సూత్ర విధాయక సూత్రంలో, ప్రత్యయ విధాయక సూత్రంలో అగ్నవ్ సప్తమి విభక్తి నిర్దిష్టమైపోయింది. అటువంటి నిర్దిష్టమైన పదం ఇక్కడ ఏదైతే ఉందో దానికి ఉపపదం అని పేరు. ఇక్కడ అగ్నవ్, అగ్ని అమ్మ అని ఉంది కదా, అగ్ని అమ్మ అని పెట్టుకున్నాం. ఇక్కడ అగ్ని సప్తమి విభక్తి నిర్దిష్టమైన పదం. ఎక్కడ, అది సూత్ర విధాయ ప్రత్యయ విధాయక సూత్రం చూసుకోవాలి. అది సప్తమి విభక్తి నిర్దిష్టమైనది కదా, అటువంటి సప్తమి విభక్తి నిర్దిష్టమైన పదం ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అగ్ని శబ్దం ఉంది, కానీ దీనికి ఉపపదం అని పేరు. ఎందుకంటే సప్తమి విభక్తి నిర్దిష్టమే ఉంది. అందుకే అగ్నవ్ చేహి తోటి అగ్ని కర్మ ఉపపదంగా ఉంటే చి ధాతు చేత మనకు క్యు ప్రత్యయం వచ్చింది. అర్థమైంది సూత్రము. సప్తమి విభక్తితో నిర్దిష్టమైన, ఎందుకు అగ్నవ్ చేహిలో అగ్నవ్ అని సప్తమి విభక్తి ఏకవచనం, ఇది సప్తమి విభక్తి నిర్దిష్టమైన పదం. అటువంటి పదం ఇక్కడ అగ్ని శబ్దం ఉంది ఇక్కడ, కాబట్టి దీనికి ఉపపదం అని పేరు. అందుకే సప్తమి నిర్దిష్టం యత్ పదం తద్, అది తద్ ఉపపద సంజ్ఞం భవతి, ఉపపద సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాము. ఓకేనా, ఆ ఉపపద సంజ్ఞాన్ని పేరు పెట్టాం కాబట్టి ఇది వచ్చిందన్నమాట. అగ్నవ్ చేహి వచ్చేసి కర్మని ఉపపదే ధాతోహో క్యు ప్రత్యయో భవతి అని చెప్పినాం. అందుకే క్యూ తెలుసుకున్నాం. ఓకే, రాసుకోండి. ఇప్పుడు అగ్నవ్ అగ్ని అమ్ చి క్విప్, అగ్ని అమ్ చి క్విప్, అగ్ని అమ్ చి క్విప్ అంటే ఇప్పుడు అగ్ని అమ్ము చిధాతు, చిధాతు పక్కన క్విప్ వచ్చింది అన్నమాట. మనకు చిధాతు పక్కన వచ్చింది, క్విప్ వచ్చింది. అగ్ని అమ్ము చి క్విప్, అగ్ని అమ్ము చి క్విప్. ఇప్పుడు దీనికి అగ్నికి ఉపపదాన్ని పేరు పెట్టుకున్నాం కదా. తత్రోపపదం సప్తమి స్థం వచ్చి సప్తమి విభక్తితో నిర్దిష్టమైనటువంటి కర్మ ఉపపదం ఏదైతే ఉందో దానికి ఉపపదాన్ని పేరు పెట్టుకున్నాం. ఉపపదాన్ని పేరు పెట్టుకుని ఎలా వచ్చింది వెంటనే సమాసం ఏందన్నమాట. రాసుకోండి. ఉపపద మతింగ్, ఉపపద మతింగ్, ఉపపద మతింగ్, ఉపపద మతింగ్, ఉపపద మతింగ్, ఉపపద మతింగ్. అనేన సూత్రేణ చూసుకోండి, ఇక్కడ అది కనిపిస్తుంది ఉపపద మతింగ్. అనేన సూత్రేణ అతింగంతం ఉపపదం
ఇటు రాసుకోండి. అనేన సూత్రేణ అతింగంతం ఉపపదం, అతింగంతం ఉపపదం, అతింగంతం ఉపపదం సమర్థేన శబ్దాంతరేణ సహ, సమర్థేన శబ్దాంతరేణ సహ నిత్యం సమస్యతే, నిత్యం సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి, తత్పురుషశ్చ సమాసో భవతి. ఏం చెప్పాను? అతింగంతం ఉపపదం, అతింగంతం ఉపపదం సమర్థేన శబ్దాంతరేణ సహ, సమర్థేన శబ్దాంతరేణ సహ నిత్యం సమస్యతే, నిత్యం సమస్యతే తత్పురుషశ్చ, తత్పురుషశ్చ సమాసో భవతి, తత్పురుషశ్చ సమాసో భవతి, తత్పురుషశ్చ సమాసో భవతి. అంటే ఇదేం చెప్పింది? అతింగంతం పదం. ఇది తింగంత పదమా? తింగంత పదం కాదు. అది తింగంత టిప్ ప్లస్ జీ తోటి వచ్చిన పదం కాదు ఇక్కడ. అతింగంత పదం ఉపపదం. ఉపపదం సమర్థన శబ్దాంతరణ సహా. అంటే ఉపపదం ఎదుకు పేరు పెట్టాము? అగ్నికి ఉపపదం పేరు పెట్టాము. ఉపపదం ఎదుకు పేరు పెట్టాము? అగ్నికి ఉపపదం అని పేరు పెట్టాం. ఆ ఉపపదం, ఉపపదం సమర్థేన, సమర్థవంతమైనటువంటి శబ్దాంతరైన సహా, వేరే శబ్దంతో. వేరే శబ్దం ఏంటి ఇక్కడ? చి అమ్మ అండి. ఏముంది? చి క్విప్ వచ్చింది కదా, అది వేరే శబ్దం ఉంది ఇక్కడ. అగ్ని, అగ్ని శబ్దం వేరే శబ్దం అంటే చి క్విప్. చి క్విప్ అనే శబ్దాంతరంతో సమర్థేన శబ్దాంతరైన సహా అంటే తోటి నిత్యం సమస్యతే సమాసం అవుతుంది. అంటే అగ్ని, అగ్ని అమ్మ అనే పదము చి క్విప్ అనే పదం చేత, వేరే శబ్దం చేత సమాసం అవుతుంది. ఏ సమాసం అవుతుంది? తత్పురుషశ్చ సమాసో భవతి. అదే సమాసం అంటే తత్పురుష సమాసం అవుతుంది. అంటే అగ్ని అమ్మ అనేది విడిగా ఉన్నాయి, చి క్విప్ అనే రెండు విడివిడి ప్రత్యయాలు. అగ్ని శబ్దం చేత అమ్మ ప్రత్యయం వచ్చింది, చి ధాతు చేత క్విప్ ప్రత్యయం వచ్చింది. అంటే విడివిడి పదాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. కానీ భిన్న భిన్నంగా ఉండే పదాలు సమాసం చేయాలి. సమాసం అంటే ఏమిటి? భిన్న భిన్న పదాలను కలపడమే సమాసం అంటాం. ఇక్కడ అగ్ని అమ్ అనే పదాన్ని చి క్విప్ అనే పదం చేత కలిపాం, సమాసం చేసి కలిపాం. ఏ సమాసం చేసామంటే తత్పురుష సమాసం ద్వారా కలిపాం. అందుకే అతింగంతం ఉపపదం అనేది ఉపపదమే ఉండాలి. ఉపపదం సమర్థైన సుబంత, దానికి సమర్థవంతమైన సుబంతం ఏదైతే ఉందో దాంతో సమాసమైంది. సమర్థైన వేరే శబ్దం, శబ్దాంతరైన సహా వేరే శబ్దం చేత సమస్యత సమాసం అవుతుంది. ఏ సమాసం అంటే తత్పురుష సమాసో భవతి, తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇది వచ్చి సమాసం చేసింది. సరే, సమాసం చేయడం అంటే అగ్ని అమ్ము చి క్విప్ కు మొత్తం సమాసం అయిపోయింది. సమాసం చేయడం వల్ల లాభం వచ్చింది? వెంటనే రాసుకోండి. కృత్ తద్ధిత సమాసాశ్చ, కృత్ తద్ధిత సమాసాశ్చ, కృత్ తద్ధిత సమాసాశ్చ, కృత్ తద్ధిత సమాసాశ్చ రాసుకోండి. అనేన సూత్రేణ సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞ భవతి. నువ్వు ఎవరికైతే సమాసం చేశావో, తత్పురుష సమాసం చేశావని చెప్పావు కదా, ఎవరికైతే సమాసం చేసావో దానికి ప్రాతిపదిక పేరు వస్తుంది. రాసుకోండి. సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞ భవతి. సమాసస్య కిం భవతి? ప్రాతిపదిక సంజ్ఞ భవతి. సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞ భవతి. तो प्रातिपदिक संज्ञा పేరు ఏం లాభం వస్తుంది మనకు తెలుసు కదా, రాసుకోండి. సుపో ధాతు ప్రాతిపదికయో. ఇది మొత్తానికి అగ్ని అమ్ చి క్విప్కు తత్పురుష సమాసం చేశాము. సమాసం చేసిన తర్వాత వెంటనే మనం ఏం చేసాము? దానికి సమాసం చేసిన వెంటనే దానికి చేసాము తత్పురుష సమాసం పేరు పెట్టిన తర్వాత దానికి వెంటనే ప్రాతిపదికం పేరు పెట్టాం. ప్రాతిపదికం పేరు పెట్టగానే వెంటనే వచ్చారు సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం వచ్చింది. రాసుకోండి. సుపో ధాతు ప్రాతిపదికయో, ప్రాతిపదికయో రాసుకోండి. అనన్య సూత్రేణ
అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. అంటే ప్రాతిపదికంలో ఉండే అవయవానికి, ఏ అవయవానికి 4 అవయవాలు ఉన్నాయి. ఏవి 4 అవయవాలు? అగ్ని, అమ్ము, చి, కిప్పు 4 అవయవాలు ఉన్నాయి. మొత్తం ప్రాతిపదిక 4 అవయవాలు ఉన్నాయి. ఏ దానికి లుక్కు చేయాలి? అప్పుడు ప్రాతిపదిక అవయవ సుపః లుక్కు భవతి. ప్రాతిపదికంలో ఉండే సుప్పుకి లుక్కు చేయని చెప్పింది. సుప్పు అంటే అగ్ని సుప్పు కాదు, తర్వాత అమ్ము సుప్పు, అమ్మునే సుప్పు, తర్వాత చి ధాతు, కి ప్రత్యయము. तो सुप ఏంటి? సు ఔ జస్ అం ఔట్ షస్ తాభ్యాం భ్యస్ తాభ్యాం బిస్ యేభ్యాం భ్యస్ గసిభ్యాం భ్యస్ గస్ ఓస్ ఆం. వీటిని సుప్పు అంటాం. ఈ 21 ప్రత్యయాలకు సుప్పు అని పేరు. ఇందులో లేదండి 21 ప్రత్యయానికి అమ్ ఉంది, కానీ దానికి లుక్కు చేయాలి. కానీ లుక్కు చేస్తే ఏమవుతుంది? అప్పుడు లుక్ చేయమని చెప్పి. లుక్ అంటే ఏమిటి? ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి అని చెప్పింది. లుక్ ఇది కిం? మనం ముందు చెప్పుకున్నాం, గత సూత్రం చెప్పుకున్నాం. ప్రత్యయస్య లుక్ స్లు లుపః, ప్రత్యయస్య లుక్ స్లు లుపః ఇది చెప్తుంది. ప్రత్యయానికి అదృష్టం చేయడాన్ని లుక్ అంటాము. ప్రత్యయాన్ని అదృష్టం చేయడాన్ని లుక్ అంటాం. అంటే ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడానికి లుక్ అంటాం. ప్రత్యయం కనిపించే అమ్ముని కనిపించకుండా చేస్తాం, దాన్ని లుక్ అంటాం. ఓకేనా? కనిపించకుండా ఓకే రాసుకునే లుక్ ఇది కిం? ప్రత్యయస్య లుక్ స్లు లుపః. లుక్ ఇది కిం అన్నప్పుడు ప్రత్యయస్య లుక్ స్లు లుపః అనే సూత్రం వచ్చి చెప్తున్నమాట. ప్రత్యయస్య అనగా ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యయాన్ని కనిపించుకునే అదర్శనం చేయడాన్ని లుక్ అంటాము. ప్రత్యయాన్ని అదర్శనం చేయడాన్ని లుక్ అంటాము అని చెప్పింది. సో అదర్శనం చేసి చెప్పిన పని చేయాలి కదా. చేస్తే ఏమవుతున్నప్పుడు మనకు అగ్ని చి క్విప్, అగ్ని చి క్విప్ అంటే అమ్ము తీసేసాం. ఏం తీసేసాము? అమ్ము తీసేసాం. అప్పుడు ఏమైంది? అగ్ని చి అమ్ము మిగిలింది. అగ్ని చి అమ్ము, సారీ అగ్ని చి క్విప్ అండి, క్విప్. ఓకే, అగ్ని చి క్విప్. దీనికి ఎందుకు రండి? క్విప్ ప్రత్యయస్య అనుబంధ లోపః. మళ్ళా క్విప్ అనుబంధ లోపం వేసుకోవాలి. క్విప్ ప్రత్యయస్య అనుబంధ లోపః. క్విప్ ప్రత్యయస్య అనుబంధ లోపః. ఇప్పుడు క్విప్ అనుబంధ లోపం అంట. అనుబంధ లోపం ఎలా అవుతుంది? అనుబంధం ఎలా అవుతుందంటే క్విప్ లో ఉండే అంతిమ పకారానికి మాత్రం హలంత్యం అనే సూత్రం చేత అవుతుంది. ఆది కకారానికి లషక్వ తద్దితే అనే సూత్రం చేత ఇత్తని పేరు వస్తుంది. తర్వాత ఇత్తని పేరు పెట్టిన తర్వాత తస్య లోపః, అదర్శన లోపః ప్రకారంగా లోపం చేస్తే కేవలం మనకు కకారం వెళ్ళిపోయింది, అంతిమంలో పకారం వెళ్ళిపోయింది. ఇంకా ఈ ఉందండి, క్విప్ లో ఈ కూడా ఉంది కదా. ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం ప్రకారంగా క్విప్ లో ఉండే ఇకారానికి కూడా ఇత్ సంజ్ఞ పేరు పెట్టేస్తాం. ఈ రకంగా మూడుకి ఇత్ అని పేరు పెట్టాం. కకారానికి ఇత్ అని పేరు పెట్టాము, ఈకారానికి ఇత్ అని పేరు పెట్టాము, పకారానికి ఇత్ అని పేరు పెట్టాం. ఇత్ అని పేరు పెట్టగానే తస్య లోప సిద్ధంగా ఉంటుంది కదా. తస్య లోపః, నువ్వు ఎవరికైతే ఇత్ అని పేరు పెట్టావో దానికి లోపం చేయి. తస్య ఇత్ సంజ్ఞకస్య లోపః భవతి అని చెప్పింది. లోపం అంటే ఏం చేయాలి? అదర్శనం లోపః. లోపయత్ కిం? అదర్శనం లోపః. యద్ భూత్వా నా భవతి తద్ అదర్శన సంజ్ఞకో భవతి. ఏదైతే ఉండి దాన్ని తీసేస్తామో దాన్ని అదర్శనం అంటాము. అందుకే కకారం వెళ్ళిపోయింది, పకారం వెళ్ళిపోయింది, ఆ మధ్యలో ఉండే ఇకారం వెళ్ళిపోయింది. ఈ మాత్రమే వా వెళ్ళిపోలేదు. అందుకే కేవలం ఏమైంది? క్విప్క అనుబంధ లోపం చేస్తే మిగిలిపోయింది, కేవలం వకార హలంత మిగిలింది. ఓకేనా? అది కింద డైరెక్ట్ రాసుకోండి. అవన్నీ నేను చెప్పకుండా డైరెక్ట్ గా చెప్పేసాను. క్విప్ ప్రత్యయస్య అనుబంధ లోపః అని చెప్పి. ఓకేనా? అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? అగ్ని చి, అగ్ని చి, అగ్ని చి వా, అగ్ని చి వా, వా హలంతం, అగ్ని చి వా. ఇప్పుడు దీనికి ఎందుకు రాసుకోండి, వా హలంతం పెట్టుకోండి. క్విప్క అనుబంధ లోపం చేస్తే కేవలం వా వకార హలంతం మిగిలింది. అపృక్త ఏకాల్ ప్రత్యయః, అపృక్త ఏకాల్ ప్రత్యయః, అపృక్త ఏకాల్ ప్రత్యయః.
अपृक्त एकाल प्रत्यय, अपृक्त एकाल प्रत्यय राసుకోండి. అనేన సూత్రేణ ఏకాల్ ప్రత్యయస్య అప్రిక్త సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ ఏకాల్ ప్రత్యయస్య అప్రిక్త సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ ఏకాల్ ప్రత్యయస్య అప్రిక్త సంజ్ఞా భవతి. అంటే ఒకే అల్ ఒంటరిగా అసహాయంగా ఉండడానికి అప్రిక్తను ఒక పేరు పెట్టుకున్నామండి. ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు, వకారం ఒంటరిగా ఉంది. ఈ ప్రత్యేక అనుబంధ లోపం చేస్తే ఏమైపోయింది, కేవలం వకారం ఒంటరిగా వెళ్ళిపోయింది అనమాట. అటువంటి ఒంటరిగా ఉండేది ఏకాల్, ఒకటే అల్లు ఉంది, దాంట్లో ఒకే అల్వర్ణం ఉంది. అంటే ఆ ఈ ఊళ్ళో ఉండే ఆంచి అంతిమ హల్లో ఉండే లావకి మధ్యలో ఉండే అల్వర్ణం మాత్రం ఉంది. అది కూడా ఒకటే అల్లు. ఏకాల్ ప్రత్యయ అప్రిక్త సంజ్ఞకో భవతి. ఒకే అల్వర్ణం అసహాయంగా ఒంటరిగా ఉన్నప్పుడు దానికి ఏం పేరు పెడతామో అప్రిక్తం అని పేరు పెడతాం. అందుకే ఏకాల్ ప్రత్యయ సూత్రం తిప్పి రాసాం. ఏకాల్ ప్రత్యయస్య అప్రిక్త సంజ్ఞా భవతి అని చెప్పి అప్రిక్త సంజ్ఞ అని పేరు పెట్టాం. కానీ అప్రిక్తం వకారానికి వా హలంతానికి అప్రిక్తం అని పేరు పెట్టామండి. వకారానికి అప్రిక్తం అని పేరు పెట్టడం వల్ల ఏం లాభం వచ్చింది, ఏం లాభం వచ్చింటే వేర ప్రిక్తస్య ఈ సూత్రం వచ్చిందన్నమాట. ఆ సూత్రం వచ్చి అప్రిక్తం అని పేరు పెట్టడం వల్ల వెంటనే ఈ సూత్రం వచ్చిందన్నమాట. వేర ప్రిక్తస్య చూడండి, ఇది కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది నీట్ గా చూసుకోండి. వేర ప్రిక్తస్య ఇదేమంటుంది రాసుకోండి. అప్రిక్తస్య వేహి లోపో భవతి. నువ్వు ఎవరికైతే అప్రిక్త అని పేరు పెట్టావో, ఏ వర్ణానికైతే అప్రిక్త అని పేరు పెట్టావో ఆ వేహి లోపో భవతి. వే అంటే వకారం, వకారానికి లోపం చేసేయి అని చెప్పింది. అప్రిక్తస్య వేహి లోపో భవతి. సూత్రార్థం చూడండి, నీటి కనిపిస్తుంది, రాసుకోండి తప్పులు లేకుండా. అప్రిక్తస్య వేహి అంటే వకారస్య, వకారానికే రూపం నడిపించాలనుకోండి షష్ఠీ భక్తులు వేహి అవుతుందంట. అప్రిక్తస్య వేహి లోపో భవతి. నువ్వు ఎవరికైతే అప్రిక్త పెట్టావో అటువంటి వకారానికి లోపం చేయి అని చెప్పి. లోపం అంటే ఏం చేయాలి, లోపం అంటే అదర్శనం లోప ఏది భూత్వా ఏదైతే ఉండి కనిపించకుండా పోతుంది దాన్ని లోపం అంటాము. ఏదైతే వర్ణ వినాశనం అవుతుంది దాన్ని లోపం అంటాం. వర్ణ వినాశం అయిపోయింది కదా, ఇప్పుడు వకారం తీసేస్తే ఏమవుతుంది, అక్కడ వకారం ఉండదు అన్నమాట. అందుకే వేరే ప్రత్యక్ష అప్రిక్త సంజ్ఞ పేరు పెట్టడం ఎలా వచ్చింది, ఆ వకారానికి లోపం చేసేసాము. లోపం చేస్తే అది కూడా వకారం ఉండే కూడా వెళ్ళిపోయి, అంటే మొత్తం సర్వాపహాది లోపం అంటుంది. ఏంటండి, కిప్పుకే ముందు అనుబంధ లోపంతో తీసేసాం, అదే వకారం హలంతా మిగిలినది, దానికి కూడా వేరే ప్రత్యక్ష వచ్చి దానికి తీసేసింది. మొత్తం ప్రత్యయంతా వెళ్ళిపోయింది. ప్రత్యయంతా ఏ అక్షరం మొత్తం వెళ్ళిపోయింది. అందుకే దీన్ని ఏమంటాం, ముఖ్య ప్రత్యయం ఏంటి, సర్వాపహాది లోపం అంటాం. సర్వాపహాది అంటే సర్వం అపహారం చేసాం, సర్వాన్ని లోపం చేసాం. ప్రత్యయాన్ని సర్వాపహాది లోపం అంటాం. ఓకేనా, అస్తు. లోపం చేస్తే ఏం మిగిలిపోయింది మనకు, అగ్ని చి, అగ్ని ఉపపదము చి ధాతు, అవి మిగిలిపోయాయి మళ్ళీ. ఓకేనా, అగ్నిచి ఏమిటండి, అగ్నిచి వేరే ప్రత్యక్షత వకారం హలంతా ఉండి అది కూడా వెళ్ళిపోయిందా, అగ్నిచి మిగిలింది. ఇప్పుడు దీనికి ఎదుగు రాసుకోండి. హ్రస్వస్య పితి కృతి తుక్. హ్రస్వస్య పితి కృతి తుక్, మూడు చూడండి, బాగా గమనించండి. ఇక్కడ హ్రస్వస్య పితి కృతి తుక్. హ్రస్వస్య పితి కృతి తుక్. ఇక అది కనిపించింది చెప్తుంది, రాసుకోండి. హ్రస్వస్య పితి కృతి తుక్ ఇదేమంటుందంటే రాసుకోండి. అగ్నిచీకి ఎదురుగా బాణం గుర్తించిన ఈ సూత్రం వచ్చిందన్నమాట. అగ్నిచి అవస్థలు ఈ సూత్రం వచ్చి పనిచేస్తుంది. ఏ రకంగా పనిచేస్తుంది, ఏమంటుంది ఇది వచ్చి, ఇది ఏమంటుందంటే రాసుకోండి. అనేన సూత్రేణ, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, నీట్గా రాసుకోండి. అనేన సూత్రేణ, స్లైడ్ చూసి రాసుకోండి. అనేన సూత్రేణ పితి కృతి పరతః, అంటే పిత్తు పక్కన ఉండాలి, కృతి అయి ఉండాలి. పితి కృతి పరతః
పితి పితి అక్కడ కనిపించలేదు, అదే ఉందని అర్థం. పితి కృతి సూత్రంలో కనిపిస్తుంది, అదే అవే రెండు పదాలండి. పితి కృతి, దీని అర్థం చెప్తున్నాను. పితి కృతి పదతో హ్రస్వాంతస్య ధాతోః హ్రస్వాంతస్య ధాతోః తుక్ ఆగమో భవతి. తుగాగమో భవతి. ఇక సంధి చేసి కలిపి రాసిద్దు. తుగాగమో భవతి, తుక్ ఆగమో భవతి. తుక్కులో ఉండే కకారం గకారంగా మారిపోతుంది అన్నమాట. గకారంగా మారిపోతే ఆగమో ఉంది కదా, ఆగంక ఆ గాలి కలిసి తుగాగమో భవతి అయిపోయింది. తుగాగమో భవతి. ఓకేనా? ఏమంటుంది ఇప్పుడు చూడండి, సూత్రార్థాన్ని గమనించండి. పిత్తు ఉండాలంట, అందులో దానికి ప్రత్యయం పకానికి పిత్ చేసి ఉండాలంట. అది సరే, పిత్తో పాటు ఏమైనా అది కృతి ప్రత్యయమై ఉండాలంట. అటువంటి పకారానికి ఇట్టి చేసినటువంటి ఇంకా కృతి అయినటువంటి ప్రత్యయం పక్కన ఉంటే ముందున్నటువంటి హ్రస్వాంతస్య హ్రస్వాంత ధాతునకు తుక్ ఆగమం అవుతుంది, తుక్ ఆగమంగా వస్తుంది. ఇక్కడ ఏంటి, హ్రస్వాంతంగా ఉందా, కానీ ముందుగా ఉంది పిత్తి కృతి పరత అంటున్నాం, అది పక్కన ఉంటే ఇక్కడ పిత్తాయ ఉంది, కృత్యాయ ఉంది. ఉందే ఇక్కడ పిత్తి లేదు కదా, ప్రత్యయం ఉంటే తీసేసాం, సర్వాపాది లోపం అయిపోయింది. క్విప్పులో ఉన్నది, క్విప్పులో పకారం చేసామా, క్విప్పు ప్రత్యయంలో పకారంకి హలంత్యం అనుసూత్రం ఇత్తని పెట్టి లోపం చేసామా, కాబట్టి అది పిత్తి ప్రత్యయం. అలాగే అది 3వ అధ్యాయంలో ఉండేటువంటి ప్రత్యయం కాబట్టి కృతి ప్రత్యయం కూడా అది పిత్తు, అది దాని కృత్ ప్రకారంలో ఉంది కానీ కృత్ కూడా. అందుకే పిత్తు కృత్ రెండు ఉన్నాయి. పిత్తి కృతి పరతః, అది పక్కన ఉంటే, పక్కన ఉంటే అప్పుడు ముందున్న హ్రస్వాంతంగానికి, హ్రస్వాంతంగం అంటే చి, అది లోపం కావడానికి ముందు ఉండేదండి చి. ఆ హ్రస్వాంతస్య ధాతుకి ఏమవుతుందంట, తుక్కు ఆగమం వస్తుంది. ఎవరికైతే ఆగమాలు వస్తాయో దానికి అవయవంగా కూర్చుంటాయి. కానీ ఇక్కడ ఎక్కడుందండి, పిత్తు, అది పిత్తై ఉండాలి, అది కృతి ప్రత్యయమై ఉండాలి. అప్పుడు అది పక్కన ఉంటే ముందున్నట్టు హ్రస్వాంత ధాతు తుక్ ఆగమవుతుంది. ఇక్కడ లేదు కదా, మరి ఎట్లా చేసుకోవాలి? సూత్రమే పక్కన ఉంటే పరతః అంటుంది, పిత్తి కృతి పరతః అంటుంది, పక్కన ఉంటే. కానీ పక్కన లేవు కదా, మరి సూత్రం ఎలా, మరి లక్ష్య సిద్ధి ఎలా సిద్ధిస్తుంది? ఈ సూత్రం ఖచ్చితంగా రావాలంటే పక్కన పిత్తు కిత్తు పక్కన ఉండాలి. మరి ఏం చేయాలి? అప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చి చెప్తున్నాడు, ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం. ఏంటి ఇక్కడ ప్రత్యయము ఆల్రెడీ ముందు ఉన్నది, ప్రత్యయం లోపమైనప్పటికీ కూడా ప్రత్యయ లక్షణ కార్యం భవతి. ప్రత్యయం ఉందని ఇక్కడ పిత్తు కృతి ప్రత్యయం ఉంది కదా ముందుగా క్యు ప్రత్యయంలో, కాబట్టి ప్రత్యయ లక్షణ, ఆ ప్రత్యయం సంబంధించిన లక్షణం పనులు ఏవైతే ఉన్నాయో కార్యం భవతి. ప్రత్యయ లోపే సతి ప్రత్యయ లక్షణ కార్యం భవతి అని చెప్పి ఈ ప్రకృతి సూత్రం ఇక్కడ మనకు వినియోగించబడుతుంది. అర్థమైంది కదా, రాసుకోండి ఇప్పుడు. ఎలా చేద్దాం? హ్రస్వాంతస్య ధాతోః తుగాగమో భవతి అంటే తుకాగమో భవతి, హ్రస్వాంతస్య ధాతో తుకాగమో భవతి. పదంత క్యు ప్రత్యయస్య లోపః, క్యు ప్రత్యయ లోపః సంజాతః. కథం పిత్ కృతి పరో భవతి. పరంతు అత్ర పి ప్రత్యయః నాస్తి దాన్ని, పరంతు అత్ర క్యు ప్రత్యయః నాస్తి, పరంతు అత్ర క్యు ప్రత్యయో నాస్తి. కథం తుక్ ఆగమో భవతి అంగస్య, కథం ధాతోః తుక్ ఆగమో భవతి. కథం ధాతోః హ్రస్వాంతస్య ధాతో తుక్ ఆగమో భవతి, తుక్ ఆగమో భవతి. కథం హ్రస్వాంతస్య తుక్ ఆగమో భవతి. అప్పుడు ఇది వస్తుంది ప్రత్యయ లోపే. అంటే ఇది ఈ సూత్రం లేదనుకోండి అప్పుడు సమస్యనే కదా మనకు. ఈ ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణ సూత్రం మన దగ్గర లేదు. ఇదేమవుతుంది, హ్రస్వస్య పితి కృతి తుక్, పిత్ అయి ఉండాలి, దాంట్లో పత్యని పకానికి తీసి ఉండాలి, దాన్ని పకానికి తీసి పిత్ అంటాం. అది అంతేతో అదే కాకుండా అది కృత్ ప్రత్యయమే ఉండాలి. ఇప్పుడు మనకు తదిత ప్రత్యయాలు ఉంటాయండి, తదిత ప్రత్యయంలో పకారం గిత్తి చేసుకోవచ్చు. కప్ ప్రత్యయం ఉంది, కప్పులో పకారం గిత్తి చేసాం, అది తదిత ప్రత్యయం కానీ కృత్ కాదు. ఆ ప్రత్యయం ఉంటే తదిత ప్రత్యయం ఉంటే రాదు. అది పిత్తై ఉండాలి, పిత్తుతో పాటు కృత్ ప్రత్యయమే ఉండాలి, అంటే 3వ అధ్యాయంలో ఉండే ప్రత్యయమే ఉండాలి. అటువంటప్పుడు అటువంటి ప్రత్యయం పక్కన ఉంటే
ముందున్నటువంటి హ్రస్వాంత ధాతులకు గుణం హ్రస్వాంత ధాతు తుక్కు ఆగమంగా వస్తుంది అని చెప్పింది అన్నమాట. లేదు కదా, మరి ఎట్లా చేయాలి? అందుకే అటువంటి సందర్భం ఉంది కాబట్టి మహర్షి పాణిని ఇక్కడ ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం కార్యం ప్రత్యయలో ప్రతిలక్షణం భవతి అని చెప్పి సూత్రం రచించారు అనమాట. అందుకే ఇది వచ్చి చెప్తున్నారు రాసుకొని, ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం. ఏంటి ప్రత్యయం లోపం అయినప్పటికీ కూడా ఆ ప్రత్యయానికి సంబంధించిన లక్షణాలు, ఆ ప్రత్యయ నిమిత్త చేసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, పనులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రత్యలక్షణ కార్యం భవతి, ప్రతిలక్షణ కార్యం చేసుకో అంటే ఇక్కడ తుక్కు చేసుకో, లేకపోయినా కూడా ఉందని చెప్పి ప్రత్యలక్షణ కార్యం భవతి తుక్కు అవుతుంది. అది పక్కన ఉందని భావించి తుక్కు చేసుకోవచ్చు, లేకపోయినా ఆ ప్రత్యలక్షణం కార్యం చేసుకోవచ్చు. ఓకేనా? అందుకే ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం, ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం తుక్కాగం భవతి అని చెప్పి తుక్కాగం చేసుకోవచ్చు. కానీ తుక్కాగం ఎక్కడ వస్తుంది? నువ్వు రస్వాంత ధాతుకు తుక్కాగం భవతి అని చెప్పావు. తుక్కాగమ కుట్ర భవతి కింద రాయండి మళ్ళీ. తుక్కాగమ రస్వాంతస్య ధాతో కుట్ర భవతి. తుక్కాగమ రస్వాంతస్య ధాతో కుట్ర భవతి. సరే, తుక్కు ప్రత్యయ లోపే ప్రత్యలక్షణ ప్రకారంగా దాని అర్థం రాసుకోండి. ప్రత్యయ లోపే సతి ప్రత్యయ లక్షణ కార్యం భవతి అనన్య సూత్రేణ ప్రత్యయ లోపే సతి ప్రత్యయ లక్షణ కార్యం భవతి రాసేయండి. రాసిన తర్వాత రాయండి. అత్ర రస్వాంతస్య అంగస్య తుక్కాగమ కుట్ర భవతి. సరే, అది పర్మిషన్ దొరికింది. ప్రత్యయ లోపే ప్రత్యలక్షణం వచ్చేసి పర్మిషన్ ఇచ్చేసింది. లేదండి ప్రత్యయ లోపం అయినప్పుడు కూడా ప్రత్యలక్షణ కార్యం చేసుకోవచ్చు, ఇబ్బంది అని చెప్పింది. దాన్ని నిమిత్తం చేసుకొని మనం లోపం ఏం చేసుకున్నాము? తుక్కాగం చేసుకోబోతున్నాం. కానీ తుక్కాగం ఎక్కడ కూర్చోబెట్టాలి? అందుకే రాసుకున్నా. రస్వాంతస్య ధాతో తుక్ ఆగమ కుట్ర భవతి. రస్వాంతస్య ధాతో తుక్ ఆగమ కుట్ర భవతి ఎక్కడొస్తుంది? దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఆద్యంతౌ టకితౌ. ఇదేనా? ఆద్యంతౌ టకితౌ రాసుకోండి. ఆద్యంతౌ టకితౌ, ఆద్యంతౌ టకితౌ అనేన సూత్రేణ టిత్ ఆగమః ఆది భవతి. చిత్తాచార్య చిత్తాగమః అంతే భవతి. అనేన కిత్ ఆగమః అంతే భవతి. కిత్ ఆగమః ఆది భవతి, కిత్ ఆగమః అంతే భవతి. కిత్త కిత్త తుక్కు కదా, ఒక తుట్టు అయిందనుకో కిత్ అయిపోయింది కాబట్టి ఆదిలో కూర్చునేది. కానీ కిత్ ఆగమః అనే సూత్రం కిత్ ఆగమః అంతే భవతి. అంతే కుట్ర ధాతో అంతే భవతి. ధాతు అంతిమంలో కూర్చుంటుంది చెప్పింది. ఒకేలా తుక్కు కాకుండా సపోజ్ అనుకుందాం తుట్టు అనుకుందాం. తుట్ట టకాలు ఇత్సంజ చేస్తాం అంటే ఇత్సంజ కనిపిస్తుంది, అనుమతి లోపం చేస్తామట. అప్పుడు శ్రీ ధాతుకు ముందు కూర్చునేది. కానీ ఇది తుక్కు ఆగం, తుట్టు కాదు, తుక్కు ఆగం కాబట్టి అది అనే సూచన కిత్ ఆగమః ధాతో అంతే భవతి. రాసుకుని తుక్కు ఆగమః ధాతో అంతే భవతి, ధాతులకు అంతిమంలో వస్తుంది అని చెప్పింది. అందుకే శ్రీ ధాతుకి పక్కలో అంతిమం అంటే దాని పక్కనే కదా, దాని అంతిమంలో వస్తుంది. అదే అంతిమంలో ఉంది. కిత్ ఆగమః ధాతో అంతే భవతి, ధాతో అంతే భవతి అంటే అంతిమంలో వస్తుంది. అంతిమంలో వస్తుంది చెప్పాం కదా. ఆ పని చేయాలన్నా చేయండి. కింద అగ్నిచి తుక్, అగ్నిచి తుక్ కింద రాయండి. అగ్నిచి తుక్, అగ్నిచి తుక్, అగ్నిచి తుక్ కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఇప్పుడు రాయండి అగ్నిచి తుక్. ఇప్పుడు తుక్ ఇత్యస్య అనుబంధ లోపః ఎదుగు రాయండి మళ్ళీ. తుక్ ఇత్యస్య అనుబంధ లోపః, తుక్ ఇత్యస్య అనుబంధ లోపః. సో తుక్ అనుబంధ లోపం వేస్తే ఏమవుతుంది? తా మిగులుతుంది. ఎలా మిగులుతుంది? తుక్కులో ఉండే కకారానికి హలంత్యం, ఉకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్ అని సూత్రం ఇత్ అని పెట్టేస్తాం. ఇదొక నుండి ఇత్ అని పెట్టగానే తస్య లోపః అదర్శన లోపః అయిపోతుంది. ఓకే, అందుకే ఈ మూడు సూత్రాలు చెప్పకుండా మనం డైరెక్ట్ గా తుక్ ఇత్తేసి అనుబంధ లోపః. అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? త్ తకారం పొల్లి మొలుతుంది. ఆయన కింద అగ్నిచి త్, అగ్నిచి త్ వచ్చేసింది మనకు. అగ్నిచి త్ ఒక శబ్దం వచ్చింది కానీ అది ఇంకా పదం కాలేదు. అగ్నిచి త్, అగ్నిచి తుక్కు అనుమతి లోపం చేస్తే ఏమైంది? తకారం పొల్లి పోయింది. అందుకే అగ్నిచిత్ అయిపోయింది, అగ్నిచిత్ అయిపోయింది.
ఇప్పుడు అది శబ్దం తయారైంది కానీ మనకు పదం కాలేదు. పదం అని పేరు పెట్టి పదసంధ్య పేరు పెట్టిన తర్వాత మనం ప్రయోగం చేసుకోగలుగుతామట. కాబట్టి మనం పదసంధ్య పేరు పెట్టాలంటే ముందు పదాధికారంలోకి వెళ్ళి మనం ప్రత్యయం తెచ్చుకోవాలి. సరే, అగ్నిచిత్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, దీనికి ఇది ఆల్రెడీ ముందుకు, ఎందుకంటే క్లిప్ ప్రత్యాంతం కదా, క్లిప్ ప్రత్యాంతం కాబట్టి ఇది కృత్ ప్రత్యయం అన్నమాట. చెప్పు కృత్ ప్రత్యయం ప్రత్యయలోపే ప్రత్యలక్షణ ప్రకారంగా ఈ ప్రత్యయ సంజ్ఞ ఉంది, కృత్ ప్రత్యయం. కాబట్టి కృత్ తద్దిత సమాసాశ్చ ప్రకారంగా దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ముందే పెట్టుకున్నాం కూడా మనం. ముందే సమాసం చేసినప్పుడు కృత్ సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ ఆల్రెడీ ఉంది. అగ్నిచి దానికి తుక్కు ఆగమని అవయవంగా వచ్చింది కాబట్టి అవయవాలు ఎవరికి అవయవాలు ఎక్కడ ఉంటాయి, ఎవరికైతే వచ్చే వాటికి అవయవంగా ఉంటాయి. చి ధాతుకు అవయవంగా వచ్చింది కాబట్టి అది కూడా ధాతుకుని తీసుకుంటామట. అంటే మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది పైన చెప్పిన ప్రకారంగానే. కాబట్టి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి మళ్ళీ ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారం చెప్పేసి మనం సు ఔ జస్ అం ఔట్ షస్ తాభ్యాం బిస్ గేభ్యాం బెస్ గసిభ్యాం బెస్ గస్ ఓసాం గి ఓస్ ఈ సూత్రం ప్రకారంగా మనకు సు తెచ్చుకుంటాం. ఓకే, రాసుకోండి. ఇప్పుడు అనే ప్రాతిపదికాత్ అధికారే అగ్నిచిత్కి ఎదురుగండి. అనుమతి లోపిస్తే అగ్నిచిత్ అయిపోయింది, దీనికి ఎదురు రాసుకోండి. ప్రాతిపదికాత్ అధికారే పూర్వవత్ ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. సు ఔ జస్ అం ఔట్ ఆ సూత్రం ప్రకారం సు ఔ ఇతి సూత్రేణ పూర్వవత్ ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. డైరెక్ట్ రాసేస్తున్నాం. ప్రథమ విభక్తి ఏకవచనం వచ్చింది, సు వస్తున్నాడు. ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. సు ఎక్కడ వస్తుంది, అగ్నిచిత్ కి పక్కనే వస్తుంది. రాయండి. ప్రత్యయ పరశ్చ ప్రకారంగా అగ్నిచిత్ సు ఇప్పుడు రాయండి మళ్ళీ. సు తెచ్చిన తర్వాత సు ఇత్యస్య అనుబంధ లోపః. సుకు అనుబంధ లోపం ఏమవుతుంది, సులో ఉండే ఊకి ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారంగా అది అనుబంధ లోపం అయిపోతుందండి. ఇత్ తస్లోప అదర్శన లోపం చేస్తాం, అప్పుడు ఏమో సకాలం పొల్లి మొలుతుంది ఆయనది. సు ఇత్యస్య అనుబంధ లోప. అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది, అగ్నిచిత్ స్ పెట్టేసింది. కింద రాయండి. అగ్నిచిత్ సు ముందు, తర్వాత దానికి ఎదురుగా సు ఇత్యస్య అనుబంధ లోప రాశాం. అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది, అపని చేయాలి. అగ్నిచిత్ స్ ఇప్పుడు దీనికి ఎందుకు రాయండి మళ్ళీ. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. హల్ంగ్యాభ్యో దీర్ఘా శృతిస్య ప్రిక్తం హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ శృతిస్య ప్రిక్తం హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ శృతిస్య ప్రిక్తం హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ శృతిస్య ప్రిక్తం ఇదేమంటుంది రాసుకోండి కింద. అనే సూత్రైన ఇవన్నీ డైట్ రాపిస్తాను. అనే సూత్ర హలంతాత్ పదం సు इति एतद् अप्रिक्तं हल लुप्यते. हलन्तात् परं सु इति एतद् अप्रिक्तं हल
ఇది ఏతద్ అప్రిక్తం హల్లు లుప్యతే లోపిస్తుంది. ఇత్యేతత్ పదం లుప్యతే. ఇది ఏతద్ అప్రిక్తం హల్, అప్రిక్తం పేరు పెట్టుకోవాలంటే ఇక్కడ ఇక్కడ సు సకాలం సుకు అనుమతి లోపేస్తే ఏమైంది, సా పొల్లి మీద దానికి ఇక్కడ మనం రాసుకోవచ్చు. ఏది ఏకాల్ అప్రిక్త ఏకాల్ ప్రత్యయ, అప్రిక్త ఏకాల్ ప్రత్యయ అని ఆ సూత్రం రాసి సకాల పొల్లుకి అప్రిక్తం పేరు పెడతాం. అప్రిక్తం పేరు పెట్టిన తర్వాత అప్పుడు ఇది వస్తుంది. హల్ యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్. ఇదేమంటుంది, హలంతానికి పక్కలో ఇప్పుడు అగ్ని చిత్ ఉంది కదా, అగ్ని చిత్తుల తకాల హలంతమే కదా, అంతిమైంది తకాల హలంతానికి పక్కనే ఉంది సు ఉంది. సు కదా, సు నుంచే సా వచ్చినమాట. అంటే హలంతానికి పక్కలో ఉండేటి హలంతాద్ పదం పక్కన ఉండే సు గాని తిప్పు గాని సిప్పు గాని, సు ప్రత్యయం గాని టిప్ ప్రత్యయం గాని సి ప్రత్యయం గాని, ఈ మూడిట్లో ఏ ఉన్నా కూడా ఇక్కడ మనకు తిప్పు లేదు సిప్పు లేదు, ఏముంది సు ఉంది కదా, సు నుంచే సా వచ్చినమాట. దానికి ఏమవుతుంది, అటువంటి హల్కి లోపం అయిపోతుంది. ఇత్యాద హల్ లుప్యతే, అటువంటి హల్కి ఏమవుతుంది, లోపం అయిపోతుంది. లోపం చేస్తే ఏమవుతుంది, ఇత్యేతద్ అప్రిక్తం హల్ లుప్యతే. కానీ అప్రిక్తం పేరు పెట్టుకోండి అంట. ఎందుకని సూత్రం అడుగుతుంది, సు తి సి ఇది ఏతద్ అప్రిక్తం హల్. అప్రిక్త హల్ అయితే ఉంది, ఇది సు అనేది హల్లే, సకాల హల్లే, కానీ అప్రిక్తం కూడా పేరు పెట్టి ఉండాలంట. కాబట్టి అప్రిక్తం పేరు పెట్టి ఉండాలంటే ఇక్కడ కూడా దాని ఈ సూత్రం కంటే ముందు అప్రిక్త ఏకాల్ ప్రత్యయ అని సూత్రం రాసుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చేసి ఒంటరిగా అసహాయంగా ఉండేటువంటి సకాలానికి అప్రిక్తం పేరు పెట్టేస్తుంది. పైన కూడా రాసుకున్నాం, అది సూత్రం కింద కూడా రాయండి. సూత్రం రాసుకోండి. అప్రిక్త ఏకాల్ ప్రత్యయ అనేనా సకాలస్య అప్రిక్త సంజ్ఞా భవతి. సకాలానికి అప్రిక్త సంజ్ఞ పేరు పెడుతుంది. పేరు పెట్టింది కాబట్టి అప్పుడు హలంతానికి పక్కలో ఉండే అప్రిక్త సకాలానికి ఇది లోపం చేస్తుంది. లోపం అంటే ఏమిటి తెలుసు కదా, అదర్శనం లోపహ. లోప అయితే కిం, అవి ఇంకా ఆటోమేటిక్ సహజంగా వస్తుంటామంట, లేదు అవన్నీ అవి వచ్చేస్తుంటామంట. కాబట్టి అవన్నీ వచ్చినట్టు కాబట్టి మాటికి రాసుకోం. లోపం అంటే లోపం చేసుకోవాలి, అదృష్టం లోపాపదకంగా కనిపించుకుని చేస్తాం. కనిపించుకుని చేస్తే ఏమవుతుంది, సకాలాన్ని అగ్ని చిత్తి మిగులుతుంది. కనిపించే కింద ఏమవుతుంది, అగ్ని చిత్తే మిగులుతుంది. మనకు ఏం మిగులుతుంది, అగ్ని చిత్. అంటే సకాలం వచ్చి లోపం ఎలా అంటే దానికి సుబంతస్య పద సంజ్ఞా భవతి. సుప్తింగంతం పదం ప్రకారంగా అది ఒక పదంగా మారిపోయింది. సు వచ్చి వెళ్ళిపోయినా కూడా ప్రత్యయలోపే ప్రత్యలక్షణ ప్రకారంగా పదం సు లేకపోయినప్పుడు ప్రత్యయలోపే ప్రత్యలక్షణ ప్రకారంగా ఇది మొత్తానికి సుబంతం అని చెప్పి ఈ సుబంతానికి పద సంజ్ఞ పేరు వచ్చేస్తుంది. పదాన్ని పేరు పెట్టుకున్న తర్వాత అప్పుడు మన సంస్కృతంలో శ్లోకంగా ఎక్కడైనా ఉపయోగించుకోవాలి. వ్యాకరణంలో పదాన్ని పేరు పెట్టిన తర్వాత ఆ శబ్దాన్ని ఉపయోగించుకోవాలి. పదాన్ని పేరు పెట్టకుండా శబ్దాన్ని ఉపయోగించుకోకూడదు. అందుకే పదాన్ని పేరు పెట్టడం కోసం మనకు ఈ సూత్రం వచ్చేసి సు తీసుకొచ్చి ఆ సు రాగానే వెంటనే మనకు అవసరం లేదు కాబట్టి లోపం చేసాం. అందుకే అగ్నిచిత్ ఇతి రూపం సిద్ధ్యతి. వచ్చేసిందా, అగ్నిచిత్ ఇతి రూపం సిద్ధ్యతి. ఓకే మహోదయ, ఇక్కడ సూత్రంలో దీర్ఘాత్ అని ఉంది, దాని అర్థం ఏంటి మహోదయ? అంటే ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు, హలంతానికి పక్కలో గాని ఇది లేదనుకోండి, కొంచెం ఆప్షన్ ఇక్కడ మనకు హలంతం ఉంది. ఓకే, కొంచెం హలంతాలు ఉండవు. దీర్ఘానికి పక్కలో సు ఉన్న తి ఉన్న సిప్పు ఉన్న కూడా దీర్ఘానికి పక్క హలంతానికి పక్కలో గాని దీర్ఘానికి పక్కలో గాని తర్వాత ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు గ్యంతాత్. గ్యంతని గీప్ గీస్ గీన్ దీని పక్కలో ఉన్న కూడా ఏవి సు టీసి గీప్ గీస్ గిన్ పక్కలో ఉన్న ఆబంతాచ. ఆబంత అంటే టాప్ డాబ్ చాప్ ఈ మూడు ప్రత్యయాలు పక్కలో ఉన్నాయి. ఏదో ఒకటి ఉంటుంది మనకు. టాప్ డాబ్ చాప్ ప్రత్యయం కానీ గీప్ గీస్ గీన్ ప్రత్యయం కానీ లేదా దీర్ఘం ఈ టాప్ డాబ్ చేప్ లేదు, గీప్ గీస్ గీన్ లేదు, హలంతం లేదు. అప్పుడు దీర్ఘం ఉన్నా చాలు. దీర్ఘానికి పక్కలో సి ఉన్న సు ఉన్న తి ఉన్న సి ఉన్న మూడు ఏది ఉన్నా కూడా దానికి లోపం చేసేస్తుంది. అది కూడా దానికి కూడా మనం ఏం పెట్టుకోండి, అప్రిక్తం పేరు పెట్టుకోండి. ఆటోమేటిక్ గా సు వచ్చిందంటే అనుమతి అప్రిక్త వచ్చేస్తుంది. కానీ ఇవి ఏదైనా ఇక్కడ ఉండాలి, హలంతానికి పక్కలో కానీ గ్యంతానికి పక్కలో కానీ ఆవంతానికి పక్కలో కానీ లేదా దీర్ఘానికి పక్కలో కానీ ఉండాలి. అప్పుడు ఇక్కడ మనకు గ్యంతం లేదు, ఆవంతం లేదు, దీర్ఘం లేదు, కానీ ఉంది హలంతం ఉంది. ఈ ఆప్షన్ హలంతానికి పక్కలో సు ఉంది కాబట్టి దానికి లోపం చేశాం. అప్రిక్తాన్ని పేరు పెట్టి అప్రిక్తమైన పేరు పెట్టిన హల్లికి లోపం చేశాం. ఓకేనా, ధన్యవాదాలు గురుగారు. అందుకే లోపం చేస్తే ఏమైంది, అగ్నిచిత్తే మిగిలిపోయింది. అగ్నిచిత్ ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా, సేమ్ ఇదే విధంగానే
సోమసుత్. ఇక్కడ అగ్నిచిత్ అని చెప్పి ఇక్కడ సోమసుత్. అగ్ని స్థానం సోమ శబ్దం పెట్టుకుంటాం, అంతే తేడా. రెండో ఉదాహరణ ఏంటి? సోమసుత్ ఉదాహరణ ఏంటి? సోమసుత్. అగ్ని స్థానం సోమసుత్ అంటే అది తేడా ముఖ్యం. సోమసుత్ అంటే ఎవరైతే సోమరసాన్ని పిండారో అతని సోమసుత్ అంటాం. ఎవరైతే అగ్ని ఎన్నుకున్నారో అగ్నిచిత్ అని చెప్పాము. అది ఆవాహనీయ అగ్ని కావచ్చు, లేదంటే ఇంకా గార్హపత్య అగ్ని కావచ్చు. అలాగా 5 రకాల అగ్నులు ఉన్నాయండి. సో ఈ అగ్నిలో ఎన్నుకున్నామని అగ్నిచిత్ అని చెప్పాం. అదే ఆ అగ్ని కోసం అగ్ని ఎన్నుకున్న తర్వాత ఆ సోమయాగంలో సోమరసం పిండుతామండి. ముఖ్యంగా సోమయాగంలో సోమరసం అది ముఖ్య ప్రధానమైన అంశం అన్నమాట. సోమలత నుంచి సోమ రసం అది పిండి దాని రసాన్ని ఆవుటిగా ఇస్తారన్నమాట. ముఖ్యంగా దాని చెరువు తయారు చేసి ఆ యాగంలో ఉపయోగిస్తామన్నమాట. సో ఇది సోమసుత్ అంటే ఎవరైతే సోమరసాన్ని పిండారో అతన్ని సోమసుత్ అంటాం. అది కూడా ఎంతో పుణ్యదాయకమైన విషయం అంటారు. ఆ యాగంలో ఎవరైతే సోమరసాన్ని పిండుతారో అతనికి గొప్ప ఒక ఇదిగా ఉంటుందన్నమాట అక్కడ యాగంలో ఆ పండితునికి. అస్తు. ఎవరైతే సోమరసాన్ని పిండారో అతన్ని సోమసుత్ అంటాం. ఇక్కడ ఏముంది తేడా? అక్కడ అగ్నిచిత్తుడు అగ్నిస్థానం సోమ పెట్టుకుంటాం. సోమ అమ్ముచ్చి అంతే. సోమం సోమం సుతవానికి సోమసుత్ ఏంటండి? సోమం సుత సోమాని. ఇక్కడ సోమ అనేది కర్మపదంగా ఉంది. ఇప్పుడు అగ్నిం చితవాని అంటే అగ్నిచిత్ అని చెప్పాం. అగ్నిని ఎన్నుకున్నాడు అంటే అగ్ని కర్మ. అగ్నిని ఈ నూల గురించి ద్వితీయ భక్తి. అగ్నిని ఎన్నుకున్నాడు అగ్నిచిత్, అందుకే అగ్ని కర్మ ఉపపదం ఇక్కడ. ఇక సోమం సుతవాన్ సోమాన్ని ఎన్నుకున్నాడు. సోమాన్ని పిండాడు. సుతవాన్ అంటే పిండాడుతాడు. ఏది? సోమాన్ని అంటే కర్మ మొత్తానికి. సో కర్మ కాబట్టి సోమ అమ్ము చీ ధాతు. అక్కడ అగ్ని అమ్ము చీ ధాతు పెట్టుకున్నాం. ఇక్కడ సోమ అమ్ము చీ ధాతు. ఇదే తేడా. సేమ్ అదే విధంగా ప్రక్రియ ఉంటుంది. కేవలం ఇక్కడ అగ్నౌ చేహ అనే సూత్ర స్థానంలో సోమే సుయ అనే సూత్రం చేత మనం ప్రతిని తెచ్చుకుంటాం. ఏంటి? సోమే సుయ సూత్రం సోమే సుయ అని చేత క్యూ ప్రతిని తీసుకుంటాం. అక్కడ అగ్నౌ చేహి అగ్నిచిత్తులో అగ్నౌ చేహి అనే సూత్రం ప్రకారంగా క్యూ ప్రతిని తెచ్చుకున్నాము. ఇక్కడ అగ్నౌ చేహి స్థానంలో సోమే సుయ కనిపిస్తుంది మనకు రూపసిద్ధిలో. సోమే సుయ అనే సూత్ర సోమ కర్మని ఉపపదే ధాతో క్యు ప్రత్యయో భవతి అని చెప్తాం. అక్కడ అగ్నిస్థానంలో సోమ పెట్టేసి మిగతా అర్థం సేమ్ అదే విధంగా రాసిస్తాం. అదే తేడా అండి. మిగిలిన ప్రక్రియ అంతా అగ్నిచిత్తుకి సమానంగా సోమసుత్తు కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ లో సుయి ధాతు తీసుకుంటాం. అక్కడ అగ్నిచి సోమ అమ్మ సుయి ధాతు. అక్కడ అగ్ని అమ్ము చీ ధాతు తీసుకున్నాము. ఇక్కడ సోమసుత్తులో సోమ అమ్ము సుయి అభిషేవ ధాతు. సుయి ధాతు తీసుకుంటామండి. ఏం తీసుకుంటాం? సుయి ధాతు. నేను ముందు చీ ధాతు సుత్తు కావాలి. చిత్ అయితే చీ ధాతు తీసుకోవాలి. సుత్తు కావాలి. సుయి అభిషేవ ధాతు తీసుకోవాలి. ఇక్కడ మనకు సుయి అభిషేవ ధాతు కనిపిస్తుంది. సుయి ధాతుకి తీసుకున్న తర్వాత భూవాదయో ధాత ప్రకారం దాత్సన్య పేరు పెడతాం. దాత్సన్య పేరు పెట్టిన తర్వాత ఇక్కడ సూత్రం ఇచ్చే కిందనే ఏది విశేషము? ధాత్వాదేహే షహ సహ. ధాత్వాదేహే షహ సహ అనే సూత్రం ప్రకారంగా ధాతువునకు ఆదిలో ఉన్నటువంటి షకారానికి సామాన్య సకారం. ధాత్వాదే షహ సహ. ధాతు షుయిలో ముద్దైన షకారం ఉంది, దానికి దంత సకారం అయిపోతుంది. దంత సకారం అయిపోతే ఓన్లీ సు అయిపోతుంది. ఏమైపోతుంది? షుయి మళ్ళీ యకారానికి హలంత్యం అనే సూత్రం ప్రకారం ఎత్ సంజయం లోపం చేస్తాం. అప్పుడు ఏమైంది? ఆదిలో ఉండే షకారానికి ఏమో ధాత్వాదే ధాతుకి ఆదిలో ఉండే మూలధన శకారం దంత సకారం చేసాం. సుయి అయిపోయింది. అప్పుడు సుయి అయిపోయినాక యకారానికి ఎత్ సంజయం పెట్టి లోపం చేస్తాము, ఓన్లీ సు మిగులుతుంది. అక్కడ సోమ అమ్ము సు. తర్వాత కిప్ ప్రత్యయం వస్తుంది. కిప్ సర్వాపాది లోపం చేస్తాము. లోపం చేస్తే ఎలా మనకు పని అవుతుందంటే ఏంటి? ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం ప్రకారంగా ఇక్కడ మనకు సోమసూత్ర కదా, రస్వస్య పిత్తికృతి తుక్ అనే సూత్రం ప్రకారంగా తుక్కు తెచ్చుకోవచ్చు అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ప్రత్యయలోపే ప్రత్యలక్షణం ప్రకారంగా ఆ ప్రత్యలక్షణం కాలం చేసుకోవచ్చు కానీ తుక్కు వచ్చి తుక్కు అయిపోయింది ఇక్కడ. అందుకే సోమ అమ్ము సు. సోమ తుక్కు తెచ్చుకుంటే సోమ అమ్ము సు తుక్కు అనుమతి లోపం చేస్తాం. సోమ సుత్ అయిపోతుంది. మళ్ళీ సు తెచ్చుకుంటాము. సుకి హలింగ్యాభ్యర్థిగా శృతి శబ్దం హల్ ప్రకారంగా లోపం చేస్తాము. అప్పుడు సోమసుత్ అనే రూపం కూడా మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా అందరూ ప్రయత్నం చేయండి. కేవలం అగ్నౌ చేహి అనే సూత్ర స్థానంలో సోమే సుయ పెట్టేసేయండి. తర్వాత స్టార్టింగ్ లో భూవాదయో ధాతవ అనే సూత్రం రాసిన తర్వాత వెంటనే ధాత్వాదే
షహ సహ అనే సూత్రం ప్రకారంగా ధాతువులకు ఆదిలో ఉండే మూర్ధన్య శాఖ దంత సకారం చేయండి. మిగిలిన ప్రక్రియ సేమ్ ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా సోమసుత్ అనే రూప సిద్ధి కూడా మనం సిద్ధింపజేసుకోవచ్చు. తర్వాత అధోక్ అనే ఒక శబ్దం ఉంది, అది రేపు చూద్దామండి. అస్తు. ఇంకొక సందేహాలు ఉంటే మనం రేపు చూద్దామండి. అందరూ ప్రయత్నం చేసి రాసుకుని వచ్చేయండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాः గురుగారు. ధన్యవాద మహోదయ. ధన్యవాదాలు మహోదయ. నమస్తే మహోదయ. కృతజ్ఞాచార్యులు. మహోదయ సూత్రం చెప్పలేదండి. ఏంటండి? సోమే సుయః సూత్రం వివరించలేదండి. సోమే 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 సప్తమభక్తి ఏకవచనం. ఇది కూడా సోమే కర్మని ఉపపదే, అగ్ని కర్మని ఉపపదే అని చెప్పారు కదా అక్కడ సూత్ర. సోమ అగ్ని అగ్నౌ చేయికి ఏదైతే అర్థం చెప్పేసి సేమ్ అదే అర్థం ఇక్కడ. సోమ కర్మని ఉపపదే ధాతు ప్రత్యయ భవతి అంతే. సుయహలో సోమే కర్మ ఉపపదే, సోమ కర్మ ఉపపదే ధాతు ప్రత్యయ భవతి. సోమ అనేది కర్మ ఉపపదంగా ఉంటే ధాతు చేత క్యు ప్రత్యయం వస్తుంది. అగ్నౌ చేయికి అర్థం ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా వస్తుంది. ఇక్కడ కూడా కర్మ కాబట్టి తత్వపదం సప్తమి స్థం ప్రకారంగా దీనికి ఉపపద సంజ్ఞ అవుతుంది. కాబట్టి ఇది వచ్చేసి సోమే స్నేహ వచ్చేసి క్యు ప్రత్యయం చేసింది అన్నమాట. ఓకే, సేమ్ ఒకే విధంగా ఉంటుంది. అర్థం కొత్తది ఏం లేదు, తేడా ఏం లేదు. ఓకే జీ నిర్మలాదేవి గారు. నమస్తే అండి. నేనేం అడగలేదు మహోదయ. జీ ఓకే అండి. ఇప్పుడు అర్థమైంది ఎవరు అడిగారు? జయలక్ష్మి గారా? జయలక్ష్మి గారు అడిగారు. జీ ఓకే, అర్థమైందండి. అర్థమైంది మహోదయ. ఓకే అండి. అస్తు. దీన్ని ఖచ్చితంగా అందరూ సింపుల్ గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పేదా అగ్నౌ చేహి అని సూత్ర సోమే సుయః పెట్టేసింది. అక్కడ సూత్రాలు ఏం రాసాం, అక్కడ అగ్ని ఉపదం పెట్టాము, ఇక్కడ సోమ పెట్టేసింది, అంతే, తేడా ఏం లేదు. అర్థం అదే విధంగా వస్తుంది. మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంది. స్టార్టింగ్ లో ధాతు సంజ్ఞ పెట్టింది దాత్వాదేహి షహ సహ అనే సూత్రం ప్రకారంగా షుయ్ ధాతుకి దంత సకారం చేయడమే విశేషత. మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. ఓకే, అందుకని ప్రయత్నం చేయండి. రాసిన వాళ్ళు గ్రూప్ పెడతారా, అది కూడా చూసుకోవచ్చు. రేపు నెక్స్ట్ రూపం చూస్తామండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా రేపు మళ్ళీ చూసుకోవచ్చు. అని చూసిన తర్వాత మీకు ఒకసారి అర్థం అవుతుంది. అప్పుడు మీరు రేపు అడగండి, ప్రశ్నలు అడగవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అస్తు. సర్వేభ్యో నమః. సర్వేషాం శుభరాత్రి అండి. నమస్తే మహోదయ. నమస్కారం ఆచార్య.